తెలుగు సినీ నటుడు, సినీ నిర్మాత, దర్శకుడు, జనసేన రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు, ఆంధ్రాకు ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ జన్మదినం నేడు. 1971 సెప్టెంబర్ 2న కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు మూడవ సంతానంగా ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలో జన్మించారు పవన్. ఆయనకు ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నయ్యలు. తెలుగు సినిమా నటుడు మెగాస్టార్ చిరంజీవి పవన్కు పెద్దన్నయ్య కాగా, నటుడు, నిర్మాత కొణిదెల నాగేంద్రబాబు పవన్కు రెండవ అన్నయ్య. 2024 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టారు. పవన్ కళ్యాణ్ 1996వ సంవత్సరంలో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాలో తొలిసారిగా నటించారు. మార్షల్ ఆర్ట్స్లో కరాటే, బ్లాక్ బెల్ట్ సాధించిన పవన్కు సినిమాల్లో ఫైటింగ్ సన్నివేశాలకు అదొక అసెట్గా మారింది. తొలి చిత్రంలో ఫైట్స్తో ఆయన ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 25 కార్లు తన చేతులపై నుంచి వెళ్లే స్టంట్ ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది. రెండవ చిత్రమైన సుస్వాగతం, ఆ తర్వాత గోకులంలో సీత చిత్రాల్లో నటించారు పవన్. యువతకు సందేశాన్ని అందించే గోకులంలో సీత చిత్రంలో కుటుంబ విలువలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇచ్చే యువకుడి పాత్రలో సెంటిమెంట్ పండించి ఆంధ్రుల మనసులను దోచారు. ఆ తర్వాత 1999వ సంవత్సరంలో ఏ కరుణాకరన్ దర్శకత్వం వహించిన తొలి ప్రేమ చిత్రంలో కనిపించారు పవన్. ప్రేమ వర్సెస్ కెరీర్ కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ చిత్రం పవన్కు మరో సూపర్ హిట్ అందించింది. ఎక్కడ చూసినా తొలి ప్రేమ సినిమా పాటలే. నేటికి ఈ చిత్రం ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. ఇది ఆ సంవత్సరం జాతీయ అవార్డుతో పాటు 6 నంది అవార్డులను గెలుచుకుంది. తొలి ప్రేమ సినిమా తర్వాత కళ్యాణ్ బాబు తమ్ముడు సినిమాలో కిక్ బాక్సర్గా నటించారు. తమ్ముడు సినిమా 1999 జూలై 15న విడుదలైంది. పిఏ అరుణ ప్రసాద్ రచన, దర్శకత్వం వహించారు ఈ సినిమాకి. 2000 ఏప్రిల్ 20న పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన బద్రీలో నటించారు పవర్ స్టార్. ఈ సినిమాను త్రివిక్రమ్ నిర్మించగా రమణ గోగుల సంగీతాన్ని అందించారు. 2001లో ఖుషి చిత్రంలో నటించారు పవర్ స్టార్. ఈ చిత్రం 2001 ఏప్రిల్ 27వ తేదీన విడుదలైంది. దీనికి ఎస్జే సూర్య దర్శకత్వం వహించారు. ఇది ఆ సంవత్సరం భారీ బ్లాక్ బస్టర్గా నిలిచింది. తదుపరి చిత్రం జానీని తాను స్వయంగా రచించి దర్శకత్వం వహించారు పవన్. ఈ చిత్రం 2003 ఏప్రిల్ 26వ తేదీన విడుదలైంది. అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాలో పవన్, రేణు దేశాయ్తో నటించగా రమణ గోగుల సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో నటించిన హీరోయిన్ రేణు దేశాయ్ను పవన్ కళ్యాణ్ వివాహం చేసుకున్నారు. 2004లో గుడుంబా శంకర్ చిత్రం విడుదలైంది. ఈ సినిమాకి వీరశంకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను తన సోదరుడు నాగేంద్రబాబు అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మించారు. ఈ చిత్రానికి స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే పవన్ కళ్యాణ్ రాశారు. ఈ చిత్రంలో 3 పాటలకు కొరియోగ్రఫీ కూడా అందించారు పవన్. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలను పవన్ రూపొందించారు. 2005లో ఏ కరుణాకరన్ దర్శకత్వంలో బాలు సినిమా విడుదలైంది. తొలి ప్రేమ తర్వాత కళ్యాణ్తో కరుణాకరన్కు ఇది రెండవ సినిమా. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్విని దత్ నిర్మించారు. 2006లో తమిళ దర్శకుడు ధరణి దర్శకత్వం వహించిన బంగారం చిత్రం విడుదలైంది. 2006 మార్చిలో కళ్యాణ్ రెండవ దర్శకత్వ వెంచర్ సత్యాగ్రాహిని ప్రారంభించారు. ఈ సినిమాను ఏఎం రత్నం నిర్మించారు. ఇది సమాజంలోని దురాగతాలను ప్రశ్నించే కథ. పిసి శ్రీరామ్, ఏఆర్ రెహమాన్లతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ప్రీ ప్రొడక్షన్స్పై కొన్ని నెలలు గడిచిన తర్వాత ఈ చిత్రం అకస్మాత్తుగా నిలిపివేయబడింది. ఆ సంవత్సరం తర్వాత భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన అన్నవరంలో నటించారు పవన్. ఈ చిత్రం 2006 డిసెంబర్ 29న విడుదలైంది. ఆ రోజుల్లో రికార్డు కలెక్షన్లు వసూలు చేసిన చిత్రం ఇది. ఈ సినిమాలో నీవల్లే అనే పాట కూడా పవన్ కళ్యాణ్ కొరియోగ్రఫీ చేశారు. 2008లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన జల్సా ఏప్రిల్ 2న విడుదలైంది. ఈ చిత్రం దక్షిణ భారతదేశంలోనే తెలుగు చలనచిత్ర చరిత్రలో అత్యధిక మొదటి రోజు వసూళ్లు సాధించింది. 2010లో ఎస్జే సూర్య దర్శకత్వం వహించిన పులి సినిమా విడుదలైంది. ఆ తర్వాత విష్ణువర్ధన్ యొక్క గ్యాంగ్స్టర్ చిత్రం పంజాలో కూడా కనిపించారు పవన్. 2012లో హరీష్ శంకర్ దర్శకత్వంలో దబాంగ్ రీమేక్ అయిన గబ్బర్ సింగ్తో భారీ విజయం అందుకున్నారు పవర్ స్టార్. ఈ చిత్రం విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఆ సమయంలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ తెలుగు చిత్రంగా నిలిచింది. ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో పనిచేశారు పవన్. 2013లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అత్తారింటికి దారేదిలో కనిపించారు. 2013 సెప్టెంబర్ 27న విడుదలైన ఈ చిత్రం విడుదలకు ముందే సగం సినిమా ఇంటర్నెట్లో లీక్ కావడంతో
పైరసీ సమస్యలను ఎదుర్కొంది. ఓ రకంగా అదే ఈ సినిమా క్రేజ్ ని రెట్టింపు చేసింది. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే చిత్రాల్లో అత్తారింటికి దారేది కూడా ఒకటి. ఆవేశం, కోపం వల్ల కలిగే అనార్థాలను క్లైమాక్స్ సీన్ లో చాలా చక్కగా వివరించారు పవర్ స్టార్. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. ఈ డైలాగ్ ఆయన రాజకీయాల్లోకి వచ్చాక చాలా మంది ఉపయోగించారు. ఈ సినిమా 2013లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం 33 థియేటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఆ సమయానికి టాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇది మగధీర యొక్క మునుపటి రికార్డును అధిగమించింది. 2014లో స్టార్ ఇండియా సర్వే కళ్యాణ్ భారతదేశంలోని టాప్ 5 హీరోల్లో ఒకరిగా పేర్కొంది. 2015లో గోపాలలో నటించారు పవన్ కళ్యాణ్. వెంకటేష్తో కలిసి కళ్యాణ్ నటించిన ఈ చిత్రానికి కిషోర్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ను అభిమానులు దేవుడిగా పిలవడం మొదలుపెట్టారు. 2016లో కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, అలాగే 2017లో అజ్ఞాతవాసి సినిమాల్లో నటించారు. అజ్ఞాతవాసి పవన్కు 25వ చిత్రం. తర్వాత మళ్ళీ దేవుడి క్యారెక్టర్లో బ్రో చిత్రంలో అతిథి పాత్ర పోషించారు పవన్. రాజకీయాల్లో ఉంటూనే అప్పుడప్పుడు చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరగానే ఉన్నారు పవన్. 2021లో వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన వకీల్ సాబ్లో నటించారు పవన్. నేటి సమాజ పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా చూపించిన చిత్రం ఇది. ఈ చిత్రంలో మరో మెసేజ్ ఇచ్చారు పవన్. ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, సుజీత్ దర్శకత్వంలో ఓజీ సినిమాలతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇక రాజకీయాల్లోకి యువత రావాలి, రాజకీయాల్లో మార్పు తేవాలి అనే బలమైన సంకల్పంతో 2008 తన సోదరుడు చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీకి యువ విభాగానికి అధ్యక్షునిగా ఉన్నారు పవన్ కళ్యాణ్. ప్రజలను పాలించేవాడు కాదు, ప్రజల పక్షాన పోరాటం చేసేవాడు కావాలి అంటారు పవన్. ఆనాటి రాజకీయ పరిస్థితుల కారణంగా ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైన తర్వాత ఏమాత్రం పవన్ వెనక్కి తగ్గలేదు. తానే స్వయంగా ఓ పార్టీ పెట్టాలని భావించి ఆ దిశగా ప్రయత్నాలు సాగించి 2014 మార్చిలో జనసేన పార్టీని స్థాపించారు పవన్ కళ్యాణ్. ఆ కాలంలో పవన్ గూగుల్ సెర్చ్లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన భారతీయ సెలబ్రిటీ రాజకీయ నాయకునిగా గూగుల్ జాబితాలో చేరారు. ప్రజలకు చేరువ కావాలని, వారి కష్టంలో భాగస్వామ్యుడిగా నిలవాలని తన సొంత నిధులను అనేక సేవా కార్యక్రమాలకు వినియోగించారు పవన్. పవన్ కళ్యాణ్ దాతృత్వ కార్యక్రమాలు చేసే వ్యక్తిగా గుర్తింపబడ్డారు. ఆంధ్రప్రదేశ్లోని పేద ప్రజలకు సహాయం చేయడానికి కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ CMPF అనే స్వచ్ఛంద ట్రస్టును స్థాపించారు. 2019లో గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. అయితే ఓటమి నుంచి రాజకీయ పాఠాలు నేర్చుకున్న పవన్ కళ్యాణ్ ఇల్లేమో దూరం, అసలే చీకటి, చుట్టూ గాఢాంధకారం, చేతిలో దీపం కూడా లేదు, కానీ గుండె నిండా ధైర్యం ఉంది అంటూ పవర్ఫుల్ డైలాగ్స్ తో జనసేనలో నూతన చైతన్యం నింపారు పవన్. 2024వ సంవత్సరంలో 3 పార్టీలను ఏకం చేసి 21 సీట్లు తనకు కేటాయించిన అన్ని సీట్లు గెలవడమే కాదు, ఓట్లు చీలకుండా ప్రయత్నం చేసి టీడీపీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. తాను పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి 70,000 పైచిలుకు మెజార్టీతో గెలుపొంది ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీ రాజ్ అటవీ పర్యావరణ మంత్రిగా జూన్ 12, 2024వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. దేశ రాజకీయాల్లోనే ఏపీ పాలిటిక్స్ ఒక కేస్ స్టడీగా పవన్ కళ్యాణ్ నిలిచారు. రాజకీయాలకు కొత్త అర్థం చెప్పి నేషనల్ మీడియా సైతం ఈ ఎన్నికల్లో ఓటు చీలకూడదు అనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ప్రధాని మోడీ కూడా పవన్ కళ్యాణ్ను ప్రశంసలతో ముంచెత్తారు. గెలుపుకు పొంగిపోకూడదు, ఓటమికి కుంగిపోకూడదు, నీ ప్రయాణం ఆగిపోకూడదు అంటారు పవన్ కళ్యాణ్. 21 సీట్లతో ముఖ్యమంత్రి అవుతారా? దమ్ముంటే 175 సీట్లలో పోటీ చేయమని అంటూ వైసీపీ రెచ్చగొట్టిన 21 సీట్లతో ఉప ముఖ్యమంత్రి కావడమే కాదు, జాతీయ స్థాయిలో కీలక నేతగా నిలిచారు పవన్ కళ్యాణ్. సినీ రంగమైన, రాజకీయ రంగమైన ఒకే ఒక్కడు, దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం SSN సింహపురి సంగతులు నెల్లూరు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.